హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానవిక స్టోరీస్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్లు అయితే తప్పకుండా పెట్టండి. హైప్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్, హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ ని. మరి ఈ వీడియో ఏంటంటే పల్లె నుంచి పట్నం వెళ్ళిన ఆమె కథ పార్ట్ 4. మరి పార్ట్ 4 లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. హలో, ఒరే దరిద్రపు సచ్చినోడా, నిన్ను బొంద పెట్టని, నీ దినాలు చెయ్యని, నీ సావు చెయ్యని. ఎవరితో మాట్లాడుతానవే? నిన్నే రలంబి కొడుక, నీతోటే మాట్లాడుతున్నారా దొంగ సచ్చినోడా. నీ శవాన్ని కుక్కలు నక్కలు పీక్క తినా దరిద్రపు ముండ కొడుక. నువ్వు మనిషి వారా పశువువా? ఏం పుట్టిందే నీకు? తెల్లారు లేవగానే కళ్ళు తాగినవేంది? నీ బొందరా నీ బొంద, ఆ కళ్ళే నిన్ను చంపుతుంది. ఆవురా లంబి కొడుక, ఆ లివర్ చెడిపోయే లేక ఇంకేమన్నా పెద్ద రోగం వచ్చి చచ్చిపోరా నువ్వు, నీ సావు గాని. ఇగో ఎక్స్ట్రాలు మాట్లాడినావు అనుకో, ఫోన్ కట్ చేస్తా. ఏందో చక్కగా చెప్పు. దొంగ ముండ కొడుక, నీకు వావి వరుసలు తెలియదారా? నీకు తల్లితోటి వంటావు, బిడ్డతోటి వంటావు, నువ్వు అసలు మనిషివేనారా నువ్వు? దొంగ ముండ కొడుక, ఏం వాగుతానవే నువ్వు? పిచ్చి పిచ్చి వాగుతూ చెంప వాళ్ళ కొడతా. రే దొంగ ముండ కొడుక, నాకు తెలుసురా నువ్వు నీ వదినతోటి ఎన్నేళ్ల నుంచి ఉంటా. నువ్వు అయితే ఏంది ఇప్పుడు? సిగ్గు శరం ఉన్నదిరా నీకు? తల్లితోటి ఏమన్నావు, బిడ్డను ఎందుకు ఖరాబ్ చేసినవరా లంబి కొడుక? ఏం మాట్లాడుతున్నావు? నాకు చెప్పిందిరా శృతి, అన్ని చెప్పింది నాకు. నువ్వేం చేసినావు, ఏం కథలు పడ్డావు, అన్ని చెప్పింది. చెప్పిందా? దాని సంగతి చెప్తా వచ్చినాక. దొంగముండ, దాని పెళ్లి గాని దానికి ఉన్నదాగు. ఏమున్నదిరా? ఆ ఏం నాటకాలు అర్థమని చూస్తాను? దాని పెళ్లి చేసి ఏం చేద్దామని చూస్తాను? అసలు నువ్వు దానికోసం సంబంధం చూస్తానో అంటేనే నాకు డౌట్ వచ్చిందిరా. ఏదో కథలు పడతానవని. మర్యాదగా ఏం చేస్తానో చెప్పు, లేకపోతే దాన్ని పట్టుకపోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇప్పిస్తా నీ మీద. అప్పుడెప్పుడో వేసిన దానికి కంప్లైంట్ వాడు తీసుకుంటాడే. చూయించమంటాడు ప్రూఫ్, చూయించుతావా? నీ సావు గాని, నీకు బల్బ్ ఎక్కువైందిరా. అప్పుడు చచ్చేటోనివి సావలేవు, అందుకే నేను చంపేద్దామని చూసిండ్రా దేవుడు. చచ్చేటోని బతికితే కాదురా. మీ అన్న లేకపోతే ఆ రోజు నువ్వు చచ్చేటోనివి కదరా. అన్న బిడ్డను గట్లా ఎత్తావురా దరిద్రుడా. అసలు నీ అన్నకు కూడా పుట్టలేదు కదరా, నీకే పుట్టింది కదరా దరిద్రుడా. నీ బిడ్డనే గట్లా వేసుకుంటావురా పాపాత్మడా. నాకే పుట్టిందో ఇంకోని పుట్టిందో ఓనికి తెలుసు. నీ బతుకు ఏడా, నీ సావు గాని. ఇక పిల్ల ఏం చేసిందిరా నిన్ను? దాన్ని అట్లా వేయాలని ఎట్లా అనిపించిందిరా నీకు? నీకు మన బిడ్డ గుర్తు రాలేదారా? మన బిడ్డను ఎవడన్నా గట్ల అయితే ఊకుంటావురా? నేను నిన్ను నమ్మరా? ఇక నువ్వు నా బిడ్డను కూడా ఏం చేసేద్దలది. నిన్ను నా ఇంట్లో అడుగు పెట్టనియా, నీ ముఖం కూడా చూడాగు. మంచిది, ఎంత మంచిది ఏం కథ. అట్లానే నిన్ను వట్టిగా నేర్చిపెడతా అనుకున్నావురా? చూడరా నేనేం చేస్తాను. నా అన్నలకు చెప్పి నిన్ను సంపి బొంద పెట్టేదాకా నేను నిద్రపోను. ఎంత బల్బు మాటలు మాట్లాడుతానవరా నువ్వు? సిగ్గు శరం మానం అన్నది ఉన్నదిరా నిన్ను? ఎట్లాగన్నారా నీ తల్లి? నువ్వు అసలు మనుషులకు పుట్టినావురా, ఏదైనా జంతువుకి పుట్టినావా? వావి వరుసలు చిన్న పెద్దలు ఏవి లేదారా నీకు? పైన దొంగ ముండలు ఏం చేసుకుంటున్నారు? ఒక పిల్లని గట్ల వేయంగా ఏం మాయ మాటలు చెప్పిండో ఏం చెప్పిండో. ఆ పొల్లి ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి భయపడుతుంది. నీ సావు అయ్యా. ఎప్పుడో ఏం లక్కింది, ఏందో వేసిపోయినందుకు ఏందో ఎత్తానవేంది? నీ మెతకపోను, నీ దినాలు చెయ్యా. ఎన్నడో చేసిన అంటావురా? దానికి మనసులా అది పాతకపోతుందిరా. ఎవడన్నా మీద చెయ్యేసి అసభ్యంగా ప్రవర్తిస్తేనే చాలు, జీవితాంతం గుర్తుంటది అది. అసంటే నువ్వేం చేసినావురా దాన్ని? నిన్ను పచ్చడి కింద అన్నాలరా. నేను లేవరాకుండా వేయాలి. అసలు ఆ దేవుడు నిన్ను ఎందుకు ఇడిచిపెట్టిండో నాకు అర్థమైతలేదు. నీ నడ్డి రగ్గొడితే నువ్వు లేవకుండా చేస్తావురా. కూలి కూలి చావాలాగు నువ్వు. పురుగులు పురుగులు పడి చావాలి. ఓడు నిన్ను దేకద్దు. వాళ్ళకే లేదు, నీకేం బాధ అవుతుంది? మా అన్నయ్యనడాన్ని అడిగిందా? మా వదినడాన్ని అడిగిందా? మా అమ్మ నువ్వు బాగిదైతాండ్రేమే. ఓ లంబి కొడక, వాళ్ళకి చెప్పుకుంటాదిరా తల్లిదండ్రులకు? ఏమని చెప్పుకుంటదిరా? ఎందుకు చెప్పది? చెప్పే ఉంటది. ఇసొంటి మస్తు అవుతాయి. ఇవన్నీ బయట పెట్టి దానికి వచ్చిన సంబంధం జడగొడతావేంది? ఒరై సచ్చినోడా, సిగ్గులేని మాటలు మాట్లాడక, సిగ్గులేని ముండ కొడక. నువ్వు ఇవన్నీ పక్కకు పెట్టు. ముందు పైసలు ఎన్నున్నాయో అడిగి తెలుసుకో. నేను మస్తు ఇచ్చిన లక్షలు మొత్తం ఎన్నున్నాయో అడిగి పెట్టు. దాని ప్రకారం ప్లాన్ వేద్దాం. 1,00,000 అటు ఇటు అయినా నేను ఊకొని చెప్తాను. నీ సావురా నీ బొంద. పైసలు తీసుకుపోయి నీ సావులో పెట్టుకోరా. పైసలు సంపాదిస్తాననే అహంకారమే కదరా నీకు? ఆగురా ఆగు, నీ గుట్ట అంతా బయట పెడతాగు.
మా అన్నలు ఉన్నారు ఆగురా. మా పెద్ద నాకు చెప్పిన అంటే దుబాయ్కి లీడ్స్ కత్తాడు నేను. సరే నీ ఇష్టం, బయట పెట్టు. దాని పరువు తీయు, జీవితాంతం దానికి పెళ్లి కాకుండా చెయ్యి. లేకపోతే ఇక నేను దానికి అట్లా చేసినా కదా అని పెళ్లి చేసుకొని పోతా సపరేక. ఒరే దరిద్రుడా, అన్న బిడ్డ అంటే నీకు బిడ్డతో సమానం రా. అసలు అది నీ బిడ్డనే రా లంబి కొడుక. బిడ్డను చేసుకుంటానుడేంద్రా నువ్వు మనిషివేనారా అసలు? నిన్నేం చేయాలరా నేను? నువ్వు వీడుంటేనా ఈయన నీ పీక విస్తే చంపి పారేద్దు. నువ్వు రారా, నువ్వురా. వీడికి ఎట్లా తగులుతుందా? కొడవలు అందుకొని నీ మెడ కోసేయకపోతే చూడు. అవునా, గట్ల ఎత్తు నీ పోరగాళ్ళనోడు చూస్తాడే. నా పోరగాళ్ళని చూడడానికి మా అమ్మ అన్నలు ఉన్నారా. నీ పిల్లకు న్యాయం చేయని విడిచిపెట్టరా నిన్ను నేను. అయిపోయినావు రా రే నువ్వు, అయిపోయినావు. ఏదో తెలియక వేసినా తాగి గిట్ల అయింది అని ఇంకేమన్నా చెప్తాడేమో అని నేను అనుకున్నా. నీ బాలుపు కగ్గిదాలుగా కావాలనే వేసినా అంటాను, ఇంకా దాన్ని పెళ్లి చేసుకుంటా అంటానావురా. సిగ్గున్నాదిరా నీకు? దాని వయసు ఎంత, నీ వయసు ఎంత? కన్న బిడ్డను థు, నాశనం చెయ్యా. అన్నకు చెప్తావు నీ సంగతి. అన్నకు ఖచ్చితంగా చెప్పాలి. ఈ లంబడి కొడుకు ఎప్పుడు వస్తాడు? నేను అడిగితే చెప్పాడు, అబద్ధం ఆడతాడు. ఈ మల్లిక ముండని అడుగుతా. దొంగ ముండ, మరిదిని పక్కన వండబెట్టుకుంటావే దొంగ ముండ. ఆడు నీ బిడ్డని ఖరాబ్ చేసింది. రేపు ఇంకేమన్నా చేస్తాడు. ఇసొంటి సిగ్గులేని జన్మలు చేసే పాపాలు పిల్లలకు తాకుతాన్ని. కొల్లని చిన్నప్పటి నుంచి చూస్తాను. ఎంత అమాయకురాలు. పిన్ని పిన్ని అని నా వెనక తిరుగుతుండే. నా పిల్లల్ని ప్రాణం లెక్క ఆడిస్తుండే. ఈ పాపాత్మనికి గట్లెట్లే ఏ బుద్ధైంది. ఇప్పుడు నేను అన్న దగ్గరికి పోయి మాట్లాడితే ఈ ముండ చెప్తుంది నా మొగునికి అది పోయిందని. వాడు జాగ్రత్త పడతాడు. తద్దు నేను ఫోన్ చేసి మాట్లాడతా అన్నతోటి. ఇవన్నీ ఏమన్నా వేసుకొని నాకు అసంటోడితో సంబంధమే అద్దు. ఊరినికి ఇట్లా చేసి ఊరి జీవితాన్ని నాశనం చేసి ఇంకా పైసలు గుంజామని చూస్తాడు. ఏమైంది? ఏం ఆలోచిస్తాను? ఏం లేదక్క. దీని పెళ్లి చూపులు ఎప్పుడు? రేపు కాక ఎల్లుండేనే. రేపు మరీ వస్తాడట దుబాయ్కి వెళ్ళి. ఈయనకు రేపే వీలవుతుందట. వచ్చి ఎల్లుండి చూసి ఎల్లుండి సాయంత్రం వరకు వెళ్ళిపోతారట. ఎందుకట? ఆయనతో 2 రోజులు ఉండరా? ఉండరట్నే. మళ్ళా సాయంత్రకే ఫ్లైట్ బుక్ చేసుకుంటాడట. దాన్ని పెద్ద ఇదట కదా. చూసినావా నువ్వైనాను? నేనెన్నాడు చూడలే. నాకేం తెలుసక్క, గా దుబాయ్లో ఉండేటోళ్ళు. మరి దాన్ని దుబాయ్కి పంపడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇక నా బిడ్డ సుఖం కాకపోతే నాకు ఇంకేం కావాలి? దూరం ఉంటే దూరం ఉండే, ఆ సుఖంగా ఉంటే చాలు. ఇవాళ రేపు ఇంటి పక్క కొన్నోళ్ళే ఓర్తలేరు. గంత దూరం పడితే నువ్వు పోయేస్తావా చూసేస్తావా? నీకెట్లా తెలవాలి అది మంచిగా ఉందో లేదో? మరది లేడా అని ఎట్లా మాట్లాడతాను? విమల్ చూసుకోడా నా బిడ్డను? పిచ్చి ముండా, వాణ్ణి నమ్ముతాంది. దీని పిచ్చి నాశనం చెయ్య. సిగ్గులేని ముండా. వాళ్ళ మీద వీళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటావా ఏంది? ఎందుకు తోరవలేని తనం అవుతుంది నా బిడ్డ మీద? అత్తకు గంతే నీకు గంతే. మంచి సంబంధం వస్తుంది, మరి బిడ్డ బాగుపడుతుందని ఉండాలి కదా మీకు. నా బిడ్డ మీకు బిడ్డ తరపు కాదా అని అది మిమ్మల్ని ఏమన్నది? మీకు కొంచెం కూడా ఏమనిపించదా? నా బిడ్డ సుఖంగా ఉండాలని మీకు లేదా? ఇప్పుడు నేనేమన్నా అని బిడ్డ సుఖం గురించి మాట్లాడుతున్నా? దానికి అసలుకే ఇష్టం లేదు. అది బలవంతంగా వేస్తే అక్కడికి పోయి ఏమన్నా వేసుకుంటే? ఇక నువ్వు లేనిపోయిన ఐడియాలు ఇవ్వకు దానికి, చెప్తానా? నేనేమిస్తలేను. నేనేం మాట్లాడ కూడా. మీ ఇష్టం ఉన్నట్టు వేసుకోండి. తర్వాత ఏమన్నా అయితే మాత్రం ఎవరి బాధ్యత తీసుకుంటారో చూస్తా. వాళ్ళని తీసి బోంద పెడతా నేను, చెప్తున్నా. సరే, నాకైతే నమ్మకం ఉన్నది విమల్ మీద. ఇక నువ్వేమన్నా అనుకో. ఒకసారి విమల్ తోటి మాట్లాడితేంది నీకు పుణ్యం ఉంటుంది. నీ కాలు మొక్కుతాను బాంచను. దేనికి? ఏం మాట్లాడాలి? ఇగో 15 లక్షలు ఇవ్వమంటాను. 15 లక్షలా? అడు బాగున్నాడేమో. 15 లక్షలు ఎందుకు ఇవ్వనట? అయ్యో, ఇక నా బిడ్డకు ఏమన్నా ఇచ్చుకోవద్దా నేను? ఇస్తేనే కదా నా బిడ్డను మంచిగా చూస్తారు. లేకపోతే ఏం తెచ్చింది ఇది ఏం తేలే అంటారు. కోట్లు నాకి 15 లక్షలు ఎందుకు? పైసలు లేకపోతే మంచిగా చూసుకోడా? ఇవాళ చూసినా చూడకున్నా నా బిడ్డకు నేను చిన్న పర్సెంట్ జమ చేస్తాను. అవి నా బిడ్డ కోసం కాకపోతే ఇంకెవరకు? నా బిడ్డకే పెడతా నేను. అసలైతే మొత్తం బంగారం చేయించడం అనుకున్నా, కానీ ఆయనకేందో బిజినెస్ పని పడ్డదట. అర్జెంటుకి 20 లక్షలు కావాల్సి వచ్చిందట. మనం ఎట్లా కట్నం ఇద్దాం అనుకున్నావు కదా, ఇస్తావా అని అడుగుతాడు విమలు. నేను 12 లక్షలే జమ చేసింది. 15 లక్షలు ఏడుకెళ్ళేవాళ్ళే. పెళ్లి గ్రాండ్ గా చేసుడు కూడా అవసరం లేదు, ఊళ్ళకి పోయి తాళి కట్టిద్దాం అంటాడు. ఆయనకు అవన్నీ ఇష్టం లేదట. పెళ్లి కాగానే చక్కగా పట్టుకపోతాడట. పెళ్లి ఎప్పుడు అంటాడు? ఇప్పుడు రాత్రికి దుబాయ్ పోతారట.
మళ్ళా 2 రోజులకు అత్తరట్నే. అప్పటికి పెళ్లి పనులన్నీ రెడీ చేసుకోమన్నారు. 2 రోజులకు నీకు దుబాయ్కి పోయి మళ్ళీ వస్తారా? ఏ చెప్తే నమ్ముతావా అక్క? ఎందుకు రారే? ఆయన ఇప్పుడంటే ఇప్పుడు గిట్ల సిటీకేసి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటాడట తెలుసా? వాళ్ళు బాగున్నోళ్ళు, రోజు రోజు కూడా తిరుగుతారట వాళ్ళు. ఆ నుంచి ఇడికి ఈ నుంచి ఆడికి. అసలు నీ బిడ్డను చేసుకుందామని ఎందుకు అనుకుంటాడు అది? గంత ఆస్తులు ఉన్నోళ్ళు నీ బిడ్డను ఎందుకు చేసుకుంటానంటాడు? నీకేం అర్థమైతలేదే? అయ్యో పిసదానా, మన విమలకు సారట ఈయన. ఆయన కింద 1000 మంది పనిచేస్తారట. గిట్లున్నది సార్ మా అన్న బిడ్డ అని ఫోటో చూపించిండట. పిల్లగాడు చేసుకుంటే దీన్నే వేసుకుంటా అని పట్టుబడ్డాడట. నువ్వు మస్తు హుషారు అనుకున్నా, ఇంత మెదడు దక్కదాను అనుకోలే. అబ్బా ఫోన్ చేసి అయితే చెప్పరాదే? 15 లక్షలు ఇప్పుడు కావు, 12 లక్షలు అయితే ఇస్తా ఇప్పటికంటే ఇప్పుడు అని చెప్పు. ఇంకా 3 లక్షలు ఎన్నుంచన్న అప్పు తెస్తా, పెళ్లిలు ఇస్తా అని చెప్పు. నీకు పుణ్యం ఉంటది. మరి ఆ 3 లక్షలు ఎన్నుంచి తెస్తావు? కిడ్నీ అమ్ముతావేంది బిడ్డ పెళ్లి కోసం? ఇక ఏం చెప్తానో నాకే తెలియదు. అవసరమైతే అది కూడా చేస్తా. పిసప్ప అడగాను. ఎవరినో నమ్మి పైసలు అని చేతిలో పెడతాను. పైసలు గంగలో పోని, నీ బిడ్డని చేతిలో పెడతాను చూడు. గ్రేట్ నువ్వు శృతి. అబ్బాబాబా, ఎంత ఊర్వలేంతనం. మంచి సమాధానం వచ్చిందంటే చాలు మెరమెరా అంటాను వీళ్ళందరికీ. ఇలా సాగులు చెయ్య, నా బిడ్డ మీద వాడు ఎడతాను అందరూ. అవునే పోరే. పక్క పొలగాడు వచ్చిండు. నేను చేసుకుంటా అని ఎట్లా అన్నాడు? కానీ వేసుకుంటే ఏమైతుంది? నేను అసలు పెళ్లి చేసుకున్నానమ్మా, ఎట్లా వేసి క్యాన్సిల్ చేపియు. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతా. పో ఆ పోరాన్ని పట్టుకొని పో, నేను నీకు హెల్ప్ చేస్తా. రాత్రికి రాత్రి అన్ని చదువుకున్న పోరాన్ని పట్టుకొని పో. లేచిపోండి ఇద్దరు. ఇలా అందుకొడుకున్న అమ్మకే. శృతి ఏమైంది? ఏం కాలే. ఏం చీర కట్టుకోనా అని ఆలోచిస్తాంది. నేను రంగుది కట్టుకోవే మంచి కనబడతా అని చెప్తాను. ఇంకేం చెప్తున్నా? గంటే ఎట్లా తయారు కావాలా అట్లా తయారు కావాలని టెన్షన్ పడుతుంది. టెన్షన్ ఎందుకేమి పిన్ ఉన్నది కదా తయారు చేస్తుందని చెప్తాను. అట్లానా? మరేందో గుసగుసలు వినబడ్డాయి. బట్టలు చదవకపో అని ఏందో. ఏం బట్టలు చదవకపోడేంది? ఏం మాట్లాడుతూ? అత్తమ్మ నన్ను క్షమించండి. ఇదేందిరో నన్నేమన్నా చేస్తావేంది? గిట్ల మచ్చ మాట్లాడతాను. నీకు అన్నీ తెలుసు నాన్నమ్మ. ఏంది? దీనికి చెప్పినవా? అత్తమ్మ మీరు మంచోళ్ళు కాదనుకున్నా. ఆ మొగుడు 4 కిలోకి అలవాటు చేస్తే ఏందో అనుకున్నా. ఇంక బిడ్డకు సాయం చేస్తా అంటాను చూడు. చాలా అత్తమ్మ, ఎంతో కొంత మంచి ఉన్నది మీకు. నేను ఒకవేళ పోయినా కూడా నా బిడ్డ కొడుకుని మీరు మంచిగా చూసుకుంటారు, నాకు ఆ నమ్మకం ఉంది. బిజపిసి ఏం మాట్లాడతానవే? నీకేమైతుంది? ముసలిదాన్ని నేనే జల్దీ చేస్తా. నీ మొగుడు నీ దానికి అలవాటు చేసుడంటే నేను కావాలని చేయలేదే. పెద్దాని సంగతి నాకేం తెలియదు. వాడు గట్లుంటాడని నాకేం తెలుసు. ఓ రోజు చూసిన నేనే వాళ్ళిద్దరు వండంగా. ఇక బయటకు వెళ్తే లొల్లులు కొట్లాటలు అవుతాయి. ఇట్లనే సాగని అని సపడే కూకున్నా. నీకు పెళ్ళైనాక బంద్ చేయమన్నా కూడా బంద్ చేసి లేదాడు. పైస కోసం ఇది, దానికోసం ఆడు. ఆయనకి ఇది ఒక్కటి కాదే, బయట 1000 మంది ఉన్నారు. వాడు గట్ల చేస్తాడు, బయట పోయి ఇజ్జత్ తీస్తాడు. ఎవరిని ఏం చేస్తాడో ఇంటి మీకు అత్తరాలని భయపడి దీని దగ్గరికే పోమని చెప్పిన. గట్ల అలవాటైంది ఇద్దరికి. ఆడిప్పుడు అక్కడికి పోయినాక వట్టి ఉంటాడా? గసంటోనికి ఇచ్చి నన్ను ఎందుకు పెళ్లి చేసిండు అత్తమ్మ? నా జీవితాన్ని ఎందుకు పాడు చేసిండ్రు? నువ్వు మేనపోరువే కాదే నాకు. నా తమ్ముడు చచ్చిపోగానే నిన్ను నా చేతిలో పెట్టిండు. అసలు ఇంకోటి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామన్న ఆలోచన రాలే నాకు. నా చిన్న కొడుకున్నాడు కదా, ఇది నా ఇంట్లోనే ఉంటది అనుకున్నా. రేపు నా బిడ్డ సంగతి ఏంది? ఇటువంటి వాటిని నేను ఎట్టి పరిస్థితులలో క్షమించే చెప్తున్నా. నువ్వేందే క్షమించేది? ఆడెప్పుడెప్పుడు నాకు ఎదురవుతాడా? అన్న ఎప్పుడెప్పుడు నరికి పోగులు పెడదామా అన్నంత కోపం ఉంది నాకు. ఏందో ఈ పొలకు మంచి సమాధానం తెత్తడని తల్లి ఎగురుతుంది. ఎందుకని సప్పుడే కూకుంటాను. నాకైతే నమ్మకం లేదు. ఆడేం చేద్దాం అనుకుంటున్నాడు ఏమో. ఈ విషయం గురించి అడిగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. కొంచెం కూడా తప్పు చేసినా అనే భావన లేదు అనికి. నేనైతే ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం జరిగినా సప్పుడే కూకోను. నేనేం చేస్తాను? నేను మావుకుంటా. కానీ నువ్వు ఎండ పడతాను ఇరుకకు. అనేమన్నా వేసినావు అంటే నేను జైలు ఎత్తారు పట్టుకపోయి. నాకేం కాదు, మా అన్నలు నాకేం కాకుండా చూసుకుంటారు. ఆ సంబంధం అయితే రాని. వాడు మంచోడా కాదా చూస్తా.
మా అన్నతోటి తెలుసుకుంటా. మంచోడై నిజంగానే కోట్ల ఆస్తులుంటాయి. మన బిడ్డ బాగుపడుతుంది. అట్టిగా లేని పని ఊహించుకొని దీని జీవితం నాశనం చేసుడు ఎందుకు అనిపిస్తుంది. నేను గదే చూస్తానని నాకేం అర్థమైతలేదు. ఆ నిజంగా మంచి సంబంధమేనా లేకపోతే ఏందా అని. ఇక పక్క పిల్లగాని గురించి ఏమో మాట్లాడుతున్నావు. ఆ పక్క పిల్లగాడు దీని దోస్తే ఏమైనా చేస్తాడు. నా మనవరాలు చేసుకుంటావా అంటే చేసుకుంటా అంటుండే. ఏదో అట్లా జోకులు చేస్తారు. నిజంగానే చేసుకుంటారా? అయ్యో, దాంతో ఏమన్నాడు తెలుసా మాలికతోటి? నువ్వు నీ బిడ్డ నాకు ఇచ్చి పెళ్లి చేయాలే గాని నాకున్న ఆస్తులన్నీ దాని పేరు మీదే రాత, దాన్ని బంగారం లెక్క చూసుకుంటా అన్నాడు. అవునా? అవునా శృతి? పిన్ని, ఇక పిల్లగాడు ఎంత ముద్దుగున్నాడే. నాకే అనిపించింది నేను చేసుకుంటే ఎంత మంచిగా ఉండని. చేసుకుంటా అంటుండట. నిజమేనా? నిజంగా నువ్వు అంటే ఇష్టం ఆయనకు? లేదు పిన్ని, ఆయన ఏదో జోక్గా అన్నాడు అట్లా. నేను ఒకసారి అడగాను నవ్వే మారిపోయి. ఏమన్నా ఉద్దేశం ఉంటే చెప్తాడు. వాళ్ళ అమ్మ బాపు మస్తు మంచోళ్ళు. వాళ్ళ నన్ను అడగకపోతే నేను. ఫోన్ నంబర్ ఉందా? ఫోన్ చేసి అడుగుదామా? పిన్ని, పిచ్చి పిచ్చి మాట్లాడకండి. చాతనైతే ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించండి అంతే. నేను ఇంకో పెళ్లి చేసుకోను, ఎవరిని చూడ. నాకెవరు ఇష్టం లేదు. శృతి, నిజంగానే డోర్లు తీసినాయి కదా. అత్త వాళ్ళు వచ్చిందా ఏంది? నాకు తెలుసు అత్త వస్తుందని. నా పెళ్లి క్యాన్సిల్ చేయించడానికి వచ్చుంటుంది. కారుని ఎట్లా మాట్లాడింది నాతోని. నువ్వు కూడా ఎట్లా తయారైతావో ఏమో, నాకు సంబంధం లేదన్నది నాకు తెలుసు. అట్లా అన్నది కానీ అత్త మనసు వెన్నలాగా అరిగిపోతుంది. పెళ్లి క్యాన్సిల్ చేయడానికి వచ్చింది అత్త. అత్త వాళ్ళ ఇంట్లో పనామలాగా నన్ను బతుకుతా. ఈ పెళ్లి సస్తా చేసుకోను. ఏదన్నా ఒక వంక చెప్పి ఎట్లన్నా చెడగొడతా. మా పిన్ని మా నాన్నమ్మ వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు నాకు. అత్త అత్త ఎంత సైలెంట్ గా ఉందేంది? అసలు వచ్చిందా లేదా? ఆకాష్, అత్త వాళ్ళు రాలేదు ఆకాష్? రాలేదు. నువ్వు అభి ఇద్దరే వచ్చారా? లేదు, నేను ఒక్కనే వచ్చాను. ఎందుకు? నీ పెళ్లి చూపులకి నేను ఉండొద్దా? నేను లేకుండానే పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యావా? నేను నిన్ను మర్చిపోతానని ఎలా అనుకున్నావు? శృతి, ఆకాష్, నాకు చచ్చిపోవాలనుందిరా. నాకేమైనా తెచ్చియ్యు ప్లీజ్. తాగి చచ్చిపోతాను. శృతి, అలా మాట్లాడతావేంటి? నేను ఇరుక్కుపోయానురా. చచ్చిపోవాలని మాత్రమే ఉంది. నాకు ఎక్కడ ఊపిరాడట్లేదు. ప్లీజ్ ఆకాష్, నాకేమైనా తెచ్చేస్తే చచ్చిపోతాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు శృతి. ఇలా చూడు, నేను ఇట్లా నిన్ను పిరికి దానిలాగా ఎప్పుడు చూడాలనుకోవట్లేదు. అర్థమైందా? నువ్వు నన్ను బ్రతికించినావు. నేను నిన్ను చంపేస్తానా చెప్పు? భయపడకు, నేను వచ్చాను కదా. ఏం చేస్తావురా? చూడు శృతి, నేను బ్రతికుండగా నీకే కష్టం రానివ్వను. చూస్తూ చూస్తూ వాడెవడో నిన్ను వచ్చి పెళ్లి చేసుకుంటానంటే నేనేలా ఒప్పుకుంటాను? నేను అస్సలు ఊరుకోను. మరేం చేద్దాం? ఎల్లుండేనంట పెళ్లి చూపులు. చూడు, నన్ను చెప్పలేదా? అమ్మ నాన్న చచ్చిపోతామని బెదిరిస్తున్నారు. నేనేం చేయను? ఎక్కడికైనా పారిపోదామంటే నేను వెళ్ళాక వాళ్ళు ఏమైనా చేసుకుంటారని భయం వేస్తుంది. శృతి, ఆలోచిస్తానుండు. నువ్వు కంగారు పడకో. నీ పెళ్ళైతే జరగదు. ఆలోచిస్తే పరిష్కార మార్గం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇలా ఏడుస్తూ కూర్చుంటే కాదు. నేను ఎలాగైనా సరే ఈ పెళ్లిని క్యాన్సిల్ చేపిస్తాను. నాకు ఒక మాట ఇస్తావా శృతి? ఏమి వాళ్ళరా? నేను పెళ్లి చేసుకోమని అడుగుతావు అంతే కదా? సరే, చేసుకుంటాను. కానీ మనం ఎప్పటికీ ఫ్రెండ్స్ లాగే ఉండాలి. అంతకు మించి ఏం లేదు. నవ్వుతావేంట్రా? నువ్వే చెప్పావు కదా ఒక ఫ్రెండ్ లాగా ఉంటే చాలు నన్ను పెళ్లి చేసుకోమని. నీకన్నా మంచివాడు నాకు ఎక్కడ దొరకడు. చేసుకుంటాను. అంత బలవంతంగా చెప్తే నేనెందుకు చేసుకుంటాను నిన్ను? ఏదో నువ్వు నన్ను బ్రతికించావు, నా లైఫ్ ని మార్చేసావని అభిమానంతో అలా అన్నాను. అంటే నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం కాదు, నువ్వంటే నాకు ప్రాణం. నేను ఒక దేవతలా ఆరాధిస్తాను. నీ మనసులో ఉన్నవాన్ని పెళ్లి చేసుకుంటావా శృతి? ఏంటి? అవును శృతి. ముందు నువ్వు ఏడు పాపం. అమ్మతో మాట్లాడాను. నువ్వు చేసుకోవడానికి రెడీనా? కానీ అభి కారుణ్య అభి కాదు, కారుణ్య కాదు.
నువ్వు చెప్పు. అభి అంటే నీకు ఇష్టం అని చెప్పావు కదా, ఇంకా ఇష్టం అలాగే ఉందా? ముందు నీ మనసులో మాట చెప్పు శృతి. నీకే ఆప్షన్ లేకపోయినా పర్లేదు, నేను నీకు జీవితాంతం తోడుంటాను. అది మాత్రం మర్చిపోవద్దు. నాకు అభి ఎలానో నువ్వు అలానే, మీరిద్దరూ నా బాధ్యత అని నేను ఎప్పుడూ అనుకున్నాను. చెప్పు శృతి, అభిని పెళ్లి చేసుకోవాలనుందా నీకు? ఉమ్, అని అంత చిన్నగా కాదు, నీ నోటితో చెప్పు. ఆకాష్, అభి ఒక్కడే నా మనసులో ఉన్నాడు. అతన్ని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అభిని నా భర్తగా ఊహించుకోగలను, ఇంకెవరిని కాదు. పిన్ని, ఏంది ఈ పిల్లగాడెవలు? అభి ఏంది మళ్ళా? జయదేవ్ అంకుల్ ఎప్పుడు ఫోన్ చేస్తాడు? ఏం చెప్పాలి నేను? నన్ను నేను అభితో తప్ప ఇంకెవరితో అలా ఊహించుకోలేదు. నేను అభికి సొంతం అనుకున్నాను కదా. అభి తప్ప ఇంకెవరైనా నన్ను ముట్టుకుంటే నేను తట్టుకోగలనా? అంకుల్ ఇలా ఇలా ఆలోచిస్తున్నాడు. అసలు నా వయసుకి అంకుల్ వయసుకి సంబంధం ఏంటి? అతను ఎంత పెద్దవాడు, మా నాన్న కన్నా పెద్దవాడు. వాళ్ళ పిల్లల వయసు నా వయసు ఒకటి. పిల్లలు కూడా నాకన్నా పెద్దవాళ్ళలానే ఉన్నారు. పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. నేను ఇంత చిన్నదాన్ని కదా. అసలు అంకుల్ ఏం ఆలోచిస్తున్నాడు? నేను ప్రీతిలా ఉంటాను అందుకేనా? అంకుల్ నా మీద చేవేస్తే నేను ఎలా తట్టుకుంటాను? ఆ ఊహే చాలా భయంకరంగా ఉంది. జయదేవ్ అంకుల్ నన్ను అనుభవించాలనుకుంటున్నాడా? కానీ ఎలా? నా మనసు ఒప్పాలి కదా, అందుకు నా మనసు అంగీకరించాలి కదా. నేను అతనికి ఎలా లొంగిపోతాను? అంకుల్ ఫోన్ చేస్తున్నారు. హలో ప్రీతి. ప్రీతి, ఏమైందిరా? అంకుల్. మళ్ళీ అంకుల్ అని ఎందుకు పిలుస్తున్నావు? నీకేం చెప్పాను నేను? జై, ఏమైంది ప్రీతి, అలా ఉన్నావు? నేను నీకు చేసేది సరిపోవట్లేదా? ఫీజు 23 లక్షలు కట్టేశాను. రేపు ఒక 5 లక్షలు నీ అకౌంట్ లో వేస్తాను, ఖర్చులో కొంచెం. దేని గురించి మాట్లాడుతున్నావు జై? నీ తమ్ముడు ఫీజు గురించి. ఏదో కాలేజ్ లో జాయిన్ అవుతానని అడ్మిషన్ తీసుకున్నాడు కదా. అది నీకెలా తెలుసు? నీ గురించి నేను అన్ని తెలుసుకుంటాను ప్రీతి. నువ్వు బాధపడితే నేను అసలు చూడలేను. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. నాకు మీటింగ్ ఉంది ప్రీతి, త్వరగా చెప్పు. నేను నిన్ను అడిగిన దాన్ని ఏం చేసావు? వీడియో చూసావా ప్రీతి? చూశాను జై. ఎలా ఉంది? నీకు నచ్చిందా? నేను అలాంటివి ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇంతకు ముందు సంగతి పక్కన పెట్టు, ఇప్పుడు ఎలా అనిపించింది? నాకు తెలీదు. ప్రీతి, నాకు నీతో అలా చేయాలని ఉంది. నేను నా ప్రీతితో కూడా అలా ఊహించుకోలేదు, కానీ నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నీతో అలా చేయాలని ఊహించుకుంటున్నాను. అక్కడ వాళ్ళెవరూ కాదు, నువ్వు నేను. ప్రీతి, జై, చెప్పు ప్రీతి, నువ్వు నాతో అలా ఉంటావా? నేనంటే నీకు ఇష్టం లేదా? అది కాదు జై. ఏమంటున్నావు? ఏంటి కాదు? జై, సారీ ప్రీతి. ప్రీతి, నాకు నువ్వు కావాలి ప్రీతి. నాకు నువ్వు అలా కావాలి. ఎప్పటికీ ఏదో ఒక్కరోజు వాడుకొని వదిలేయడానికి కాదు. నేను నీతో ఎప్పటికీ అలాగే ఉండాలనుకుంటున్నాను. నీకు నేనేం తక్కువ చేయను ప్రీతి. నీకు డబ్బు ఇస్తాను, ప్రేమని పంచుతాను, సుఖాన్ని కూడా ఇద్దాం అనుకుంటున్నాను. ఎంత సుఖాన్ని ఇస్తానో చూడు ప్రీతి. నీకు ఇంకేది అవసరం ఉండదు. జై, వద్దని చెప్పకు ప్రీతి. నా ప్రాణాలు పోతాయి ఇక్కడ. త్వరగా చెప్పు ప్రీతి, టైం అవుతోంది. జై, నేను ఒప్పుకుంటున్నాను. ఏంటి? అవును జై, నువ్వు ఎలా అయితే కోరుకుంటున్నావో అలాగే ఉండడానికి నేను ఒప్పుకుంటున్నాను. లవ్ యూ ప్రీతి. లవ్ యూ సో మచ్. ఇక చూడు,
నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో ఇప్పటి నుంచి. నేను నిన్ను ఎంత సుఖపెడతానో ఎంత సంతోష పెడతానో చూడు. లోకంలో ఇంకెవరికి దక్కదు. అంత ఆనందంగా ఉంటావు చూడు నువ్వు. కానీ జై, నాకు కొంచెం టైం కావాలి. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్రీతి, నేను ఇప్పుడే ఏం అడగట్లేదు కదా. నేను రావాలంటే ఇంకా సంవత్సరం పడుతుంది. సంవత్సరం టైం కూడా సరిపోదా? చెప్పు ప్రీతి. అంతకన్నా ఎక్కువ నేను విడిచిపెట్టి నేను ఉండలేను. ఇప్పటికే నాకు నీతోనే ఉండాలనుంది. నిన్ను కూడా ఇక్కడికి తీసుకొస్తే ఎంత బాగుండని అనుకుంటున్నాను ప్రతి క్షణం. నేను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను ప్రీతి. ఐ లవ్ యూ సో మచ్. నేను సంవత్సరం తర్వాత తిరిగి వచ్చేసరికి నా కోసం రెడీగా ఉంటావా ప్రీతి? ఉమ్, ఉంటాను. నిజంగా? నిజంగా. అయితే నేను నీ ఊహల్లో తేలిపోతాను. నన్ను మాత్రం మోసం చేయవు కదా? నేను మిమ్మల్ని మోసం చేయలేను. మీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. లేదు ప్రీతి, ఇది ఒక్కటి చేయి చాలు. నేను వచ్చాక మన కొత్త ఫ్లాట్ లో మన ఇద్దరం కలిసి ఉందాం. నేను నీతోనే ఉంటాను. మరి మీ భార్య? అది నాకు భార్య ఇంట్లో ఉంటుంది అంతే. నాకు నువ్వు తప్ప ఇంకెవరు వద్దు. సరే ప్రీతి, మీటింగ్ కి టైం అవుతుంది. బాయ్. ఏమైనా అవసరం ఉంటే నాకు చెప్పు. తమ్ముడు ఫీజు గురించి నాకు ఎందుకు చెప్పలేదు? అది నా అకౌంట్ లో ఉన్నాయి కదా డబ్బులు, అవే కడదాం అనుకున్నాను. నోనో, అవి నీ ఖర్చుల కోసం మాత్రమే. ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు. బాయ్ ప్రీతి, లవ్ యూ. ఏం చేస్తున్నా నేను? అసలు నాకేం అర్థమైతలేదు. జైతో ఏం చెప్పాను? ఏమనుకుంటున్నాను నేను అసలు నా గురించి? ఇంకా సంవత్సరం టైం ఉంది కదా. అప్పటి వరకు అడగక ముందే అన్ని ఇస్తున్నారు. నేను ఇది మాత్రం చేయకపోతే ఎలా? చూసారు కదా దోస్తులు, ఇది రోజుటి వీడియో. వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి దోస్తులు. మరి శృతి పెళ్లి అతనితో అవుతుందా లేక అభితో అవుతుందా? కారుణ్య పరిస్థితి ఏంటి? ఇదంతా తెలుసుకోవాలంటే మళ్ళీ వచ్చే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవా మరి. బాయ్ బాయ్ దోస్తులు. See you in next video. Thank you for watching this video దోస్తులు. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ మన అవికా స్టోరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.